హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమాయానం. ఈరోజు నేను ఇవ్వబోయే రివ్యూ ఏమిటంటే బైసన్. ఓవరాల్గా మూవీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. అసలు అనుకోలేదు ఇంత బాగుంటుందని. అంటే ఈ మూవీ డైరెక్షన్ ఎవరంటే మారి సెల్వరాజు. ప్రీవియస్గా మన ఉదయ్ నితిన్ స్టాలిన్ తోటి వడివేల్ తోటి మామన్న అనే ఒక మూవీ ఉంటుంది, తెలుగులో నాయకుడు అనే టైటిల్ తోటి రిలీజ్ అయింది. ఆ మూవీ పర్లేదు, బాగుంది. అది కూడా ఒక పొలిటికల్ డ్రామాని. ఇది ఒక రకమైన కబడ్డీ అంటే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. అంటే మూవీ స్టార్టింగే మనం స్టోరీలో వెళ్ళిపోయేటట్టు హీరో చైల్డ్హుడ్ ప్లేయింగ్, అంటే అతనికి కబడ్డీ పట్ల ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అనే అంశాలన్నీ చాలా అంటే చాలా బాగా విక్రమ్ పర్ఫార్మెన్సు చింపేసిండు. అంటే ప్రీవియస్గా అతను మహాన్ మూవీలో నటించిన అలా కూడా యాక్టింగ్ బాగుంది, కానీ దీంట్లో ఒక కొత్త యాంగిల్. ఆ మూవీలో ఎట్లా అంటే ఓన్లీ యాంగ్రీనెస్, ఒక బ్యాడాస్ కాప్ లెక్క ఉండే అతను ఈ మూవీకి వచ్చే వరకంటే ఒక ఎమోషనల్ యాంగిల్, ఒక ఇన్నోసెంట్, అప్పుడే ఒక యాంగ్రీనెస్ కొద్దీ కూడిన యాక్టింగ్ తోటి చింపేసిండు. మూవీ హైలైట్ వచ్చేసి అంటే అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి మూవీలో. ఇది మెయిన్ క్యారెక్టర్, ఇది అవసరం లేని క్యారెక్టర్ అన్నట్టు ఏమి ఉండదు. అన్ని క్యారెక్టర్లు ఇంపార్టెంటే. హీరోయిన్గా అనుపమ పరమేశ్వరి ఉంది హీరోయిన్. పర్లేదు, ఆమె క్యారెక్టర్ వరకు ఆమె న్యాయం చేసింది. మూవీలో హైలైట్ అంటే ఇది ఒక క్యారెక్టర్ నిలిచిపోయి ఆ క్యారెక్టర్కి బాగా లేయర్స్ ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉంది అది ఎవరంటే మన హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన పశుపతి యాక్టర్. తను చింపేసిండు. ఆ క్యారెక్టర్కి ఒక సాఫ్ట్ యాంగిల్, అన్నీ ఒక లేయర్స్, ఒక ఎమోషనల్ కొద్ది కూడిన లేయర్స్ ఉంటాయి. మూవీ ఓవరాల్గా బాగుంది. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది క్లైమాక్స్ పోర్షన్. అక్కడ ఎమోషన్ అంటే మనకందరికీ తెలుసు, ఒక కబడ్డీ మనకు రెగ్యులర్గా చూసే స్పోర్ట్స్ని మనం ఏదో అంటే మనం ఒక వన్ వర్డ్లో మూవీ గురించి చెప్పాలంటే మనం క్రికెట్ ఫైనల్ కప్ చూసేటప్పుడు ఎంత ఆతృతగా చూస్తామో ఈ క్లైమాక్స్ కూడా అంతే ఆతృతగా, అంటే ఏం జరగబోతుంది, హీరో ఎలా గెలుస్తాడు అనేది చాలా. అంటే ఈ మూవీలో కూడా ప్రీవియస్గా వచ్చేది కూడా ఒక క్యాస్ట్ అంటే తక్కువ కులస్తుడు అనే స్టోరీ, కానీ దీంట్లో యూనిక్ పాయింట్ ఏంటంటే ఆ కబడ్డీ స్పోర్ట్స్ని యాడ్ చేయడం వల్ల మూవీకి ఒక కొత్తదనం వచ్చింది. మూవీగా మనం ఇంకా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ. అంటే ఒక్కొక్క సీను బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఆ ఇమేజెస్ చూస్తే అబ్బాయి మనం స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలన్నంత సినిమాటోగ్రఫీ అంత నీట్ ఉంది. అంటే ప్రీవియస్గా వచ్చిన మారి సెల్వరాజ్ మూవీస్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇది కూడా బాగుంది. ఓవరాల్గా మూవీ ఇష్టానికి వచ్చేస్తే చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడమని సజెస్ట్ చేస్తా. అంటే సెకండ్ హాఫ్ కొంచెం ఒక బిట్ వరకు లైట్గా ల్యాగ్ ఉంది, కానీ అది క్లైమాక్స్కి వచ్చే వరకు అంటే కవర్ అయిపోతుంది చేసారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుంది. ఓవరాల్గా పర్లేదు, మూవీ పర్లేదు, ఇది చాలా బాగుంది. వీలైతే ఖచ్చితంగా ట్యాక్స్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సినిమాయానం.